హాయ్ అండి. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పూజ మా ఇంట్లో ఈరోజు ఇలా అయితే చేసుకున్నాను నేను. మీరందరూ బాగా పూజ చేసుకున్నారనుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవడం కాదండి అసలు చేయాల్సిన పని. కొనుక్కోవాల్సిన వస్తువు ఏదంటే ఉప్పు కొని తెచ్చుకోండి ఇంటికి. చాలా మంచిది. బంగారం కంటే విలువైందనమాట. ఇప్పుడిప్పుడే అందరూ అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు అనే విషయం తెలుసుకుంటున్నారనుకుంటున్నాను నేను. అసలు ఈ అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులేంటో మీకు ఇప్పుడు చెప్తానన్నమాట నేను. అక్షయ తృతీయ రోజు అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకుని పూజ అయితే ఇంట్లో పూర్తి చేసేసుకుని వీలైతే ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే ఈ వేసవికాలంలో నీళ్ల కుండని ఈరోజు అక్షయ తృతీయ రోజు నీళ్ల కుండని ఏదైనా చలివేంద్రం దగ్గర దానం ఇవ్వండి. చాలా మంచిది. అలాగే ఎండలో చెప్పులు లేకుండా నడిచేటటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే చెప్పులు కొని దానం చేయండి ఈ రోజున. అలాగే పెద్దవారికి గొడుగు విసనకర్ర కూడా కొని దానం చేయండి. అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొద్దిగా ధనం కూడా దానం చేయండి. ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా గొడుగు, చెప్పులు, విసనకర్ర, మంచినీళ్ళ కుండ ఇలాంటివి దానం చేయడం వల్ల అక్షయమైనటువంటి పుణ్యఫలం మీ ఖాతాలో అయితే వేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలు ఇవి. చేయవలసిన పని ఇదనమాట. పూజ చేసుకోవాలి చక్కగా. ఇదండి ఈరోజైతే అక్షయ తృతీయ రోజు నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. కనీసంగా నేను చెప్పినటువంటి వాటిల్లో ఏదైనా ఒకటి దానం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.